కావాలి? మోడీ కావన్నా రాహుల్ గాంధీ కావన్నా? నరేంద్ర మోడీ కావాలి. ఎందుకు? దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనము ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 150 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి కుటుంబ పరిపాలన తప్ప దేశాన్ని దోచుకొని దివాలా తీపిచ్చింది. మనము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పక్క దేశం పాకిస్తాన్ తోటి కూడా భయపడే అవసరం ఉంటుండే, చైనాతోటి కూడా ఏంటంటే భయపడే అవసరం ఉంటుండే. ఇలా నరేంద్ర మోడీ పరిపాలనను చూసి ఏకంగా ఫస్ట్ టైము ప్రధానమంత్రి అయిండు, 300 సీట్లు దాటినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ స్వచ్ఛమైన పరిపాలన, కుటుంబ పరిపాలన లేకుండా, అవినీతి పరిపాలన లేకుండా భారతదేశమే ఇవాళ ప్రపంచంలో నంబర్ 1 దేశంలాగా, అమెరికాకు కూడా ఆయనను ప్రధానిగా లేనప్పుడు అమెరికా రానియలేదు. అటువంటిది ఇవాళ అమెరికా వెళ్ళడానికి కూడా నరేంద్ర మోడీ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా వెల్కమ్ చెప్తూ స్వాగతం పలుకుతుర్రు. మరి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని అయిన వద్దుగా దేశంలో మంచి పరిపాలన, అవినీతి లేని పరిపాలన, మరి ఢిల్లీలో కానీ ముంబైలో కానీ బాంబులు పేలుతుండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ మిలిటెంట్లకు మద్దతు ఇచ్చి ఇవాళ దేశాన్ని దోసుకున్నది కాక కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి కుటుంబ పరిపాలన సాగి వాళ్ళ అవినీతితోటి మంత్రులంతా దేశాన్ని దోసుకొని ఏపర్ ఆదర్శ్ కుంభకోణము, బీపర్ బోపర్స్ కుంభకోణము, సీపర్ కామన్వెల్త్ కుంభకోణం, ఈ కుంభకోణాలు చేసి మొత్తం దేశాన్ని దివాలా తీసిర్రు. మరి మూడోసారి కూడా నరేంద్ర మోడీకి అధికారం ఇచ్చి 400 పైన సీట్లు తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాలను కానీ, మరి కాంగ్రెస్ తెచ్చినటువంటి నల్ల చట్టాలను కానీ రద్దు చేసి మరి అందరము భారతీయులము, అందరికీ ఒకే విధంగా చట్టం ఉండేలాగా 370 ఆర్టికల్ రద్దు చేసిన సాహసం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా సిఏఏ అమలు కావాలన్నా ఇలా ఉమ్మడి పౌరసత్వం కానీ దేశంలో అందరూ సమానమనే అటువంటిది తీసుకురావాలి. పరిపాలన స్వచ్ఛమైన పరిపాలన ఉండాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి గురించి పనిచేసే అటువంటి వాళ్ళు కమలం గుర్తు మీద ఏ ఎంపీ క్యాండిడేట్ నిలబడ్డా కార్యకర్తలు అనేది పార్టీకి ఎప్పటికీ శాశ్వతం. నాయకులు పార్టీ మార్దర్ చేస్తారు. బీజేపీకి ఓటు వేసి 400 సీట్లతోటి ఏ క్యాండిడేట్ నిలబడ్డా మోడీయే కావాలండి. ఆయన మొత్తం ప్రపంచమే మన సైడ్ చూసేట్టుగా చేస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఇటలీ అంటే ఆయన ఇటలీకి పంపించాలి. ఆయన నరేంద్ర మోడీ ఇప్పుడు కాదు, శాశ్వతంగా అట్లా ఉంటేనే రాబోయే తరాలు కూడా ఆయన చూసి మంచి ప్రధానమంత్రి వస్తాడు. మన దేశానికి కాదు ప్రపంచ వాళ్ళు కూడా అన్నీ ఇప్పుడు మొత్తం సనాతనంగా నేర్పించాడు, యోగా నేర్పించారు. అందరు మన సైడ్ చూస్తున్నారు. మన వాళ్ళేమో దాంట్లో పడి ఏదో పార్టీలకు అతీతంగానే ఈయనను చూడాలి, కానీ పార్టీ పరంగా చూసుకుంటే మాత్రం ఆయనను గెలిపించుకోవద్దు అదని మాట్లాడతారు. కానీ ఎట్టి పరిస్థితులు ఎవరైనా కానీ లోకల్గా ఉన్న ఎలక్షన్స్, ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఏమో కానీ పీఎం ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ, ఆయనను మించి ఎవరు లేరు, రారు కూడా అని చెప్తున్నారండి. ఖచ్చితంగా మేము కూడా అదే భావిస్తున్నాం. మోడీ కావాలనే కోరుకుంటున్నామండి. ఆయన వ్యవసాయ వాళ్ళకు కూడా చాలా మంచిగా చేశారు. చాలామంది వ్యవసాయదారులు అయితే మోడీ ఉండగా ప్రతి నెల టైం కరెక్ట్గా పడ్డాయని చూసారు. ఇప్పుడు పడట్లేదు కదా, దాని గురించి ఆలోచించుకొని చూసుకోవాలి. మాకైతే మోడీ పీఎం కావాలనే ఉంది. మోడీయే కావాలండి. ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మోడీకే ఓటు వేస్తారని రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. తను చేసేటివన్నీ ఏదన్నా ఇప్పుడు మన అయోధ్య అని ఎప్పటి నుంచో ఆశపడి ఉన్నాం, ఇంకా అవ్వట్లేదు అని. అది ఒక పరిష్కారం అయ్యి మంచిగా ఒక మందిరం నిర్మాణం అయిపోయింది. ఇంకా ఎన్నెన్నో మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎవరు చేయలేని పనులన్నీ తను చేసి తీసుకొస్తున్నాడు. అసలు రాహుల్ అంటే ఎవరు రాహుల్ అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చిండు, దేశానికి ఏం చేసిండు, మోడీ ఏం చేస్తుండ అన్నది దేశ ప్రజలు కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఒకప్పుడు భారతదేశాన్ని బంగారు పక్షి అనేవాళ్ళు, ఈరోజు అదే స్థాయికి తీసుకెళ్తున్న ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆర్థిక వ్యవస్థ ఎక్కడనో కుంటుపడి అప్పుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ప్రపంచానికి ఆర్థికంగా ఆదుకునే స్థాయికి ఎదిగి ఈరోజు 10 సంవత్సరాలలో 3వ స్థానానికి చేరుకుంది. మూడోసారి గెలిచిన తర్వాత నంబర్ 1 కాబోతుంది ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రపంచంలో కానీ. ఆ నంబర్ 1 భారతదేశం కాబోతుంది. కాబట్టి
అసలు రాహుల్ ఎవరన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మోడీ అంటేనే తెలుసు, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, భారతదేశం మొత్తం కాదు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ అంటేనే తెలుసు. మాకు కావాల్సింది భారతదేశం అభివృద్ధి, భారతదేశంలో ఉన్న హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు కావాలి. మాకు రామరాజ్యం కావాలి. రామరాజ్యాన్ని కాపాడడానికే కారణ జన్మంగా పుట్టిన నరేంద్ర మోడీ గారు నరేంద్రుడు కావాలి. ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తాం. అబ్కి బార్ 400 పార్. రాహుల్ గాంధీ కావాలన్నా మోడీ కావాలి? మోడీ కావాలి. ఎందుకన్నా? ఇప్పుడు జనాలు మొత్తం మోడీని కోరుకుంటున్నారు. అభివృద్ధి ప్రదంలో మోడీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఎక్కడ వాళ్ళ నాయన వాళ్ళ తాత ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు కదా, ఎక్కడ అప్పుల పాలు చేసిపోయిండు. ఇప్పుడు మోడీ వచ్చినాక రూపాయి అప్పు లేకుండా తెరిపిండు. ఇవాళ జనానికి ఫ్రీ బియ్యం, రోడ్లు, ఇండ్లు, వ్యవస్థ టోటల్గా ఇక్కడ గవర్నమెంట్, ఎందుకంటే ఇక్కడ మన గవర్నమెంట్ లేకపోవడం ఇక్కడ వెనకబడ్డం, కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ముందంచనే ఉంది మోడీ గవర్నమెంట్. ఇక్కడ కూడా మళ్ళీ రేపు రాబోయే 28లో వస్తే అన్ని రకాలు కూడా సాధ్యం అవుతుంది, ఆయనతోటే అవుతుంది. కాబట్టి వేరే నాయకుడు లేడు ఆయనకు తప్పితే. ఒక ఇంతమంది పిఎంలో వచ్చినా పైనుంచి ఇక్కడ దాకా ఒక చిన్న పిల్లని అడిగినా చెప్పే స్టేజ్లో ఉన్నారంటే రాహుల్ గాంధీ అని కాదు, ఇక్కడ మనకు మోదీ గారు ఖచ్చితంగా అక్కడ స్టేట్లో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా మోదీ గారే ఖచ్చితంగా వస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. మోదీ ఎందుకు రావాలంటే అసలు ఆయన వద్దు అనడానికి గల రీజన్స్ ఏంటి? ఆయన చేసిన తను చేసిన ఒక్క కార్యం కాదు కదా, ఇక్కడ రోడ్లన్నా ఏదైనా కూడా వీళ్ళు ఇది మోదీ గారు ఇచ్చిన ఫండ్ని కప్పిపుచ్చి ఇక్కడ వాళ్ళేదో వాళ్ళ పేరు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పని కూడా స్టేట్ లెవెల్ సారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నారు. అంటే బ్యాక్ పుషింగ్ మొత్తం మోదీ గారే ఉన్నారు. ఆ విషయం ప్రజల్లోకి వచ్చింది. అది మంచి రిజల్ట్తోని మోదీ గారిని ఆహ్వానిస్తారని నేను తెలియజేస్తున్నాను. మోదీ గారు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి మన మోదీ సర్కార్, మరి ఇక్కడ మన ప్రపంచ స్థాయిలోనే మన ప్రజలు గుర్తించదగ్గ నాయకుడు ఎవరంటే మన ప్రధానమంత్రి మోదీ గారు అని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తా ఉన్నారు. ఎందుకు మోదీ గారిని కోరుకుంటున్నారంటే దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఒక నాయకుడు కావచ్చు, మరి ఒక మంచి గుణగణాలు ఉన్నటువంటి నాయక లక్షణాలు ఉన్నటువంటి నాయకుడిని ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ఎన్నుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా మన మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రతి జిల్లాలో కానీ, ప్రతి స్టేట్లో కానీ, దేశంలో కానీ, మన ప్రపంచ స్థాయిలో కూడా మరి మోదీ గారిని కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలం ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మోదీ గారు 3వసారి వారు ప్రధానమంత్రిగా చూడడం జరుగుతుంది. మరి ప్రజలంతా కూడా, యువత కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మోదీ గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి మోదీ ప్రభుత్వం రావాలని, 3వసారి ప్రధానమంత్రి అవుతారని కోరుకోవడం జరుగుతుంది. అందరూ మోడీ వస్తే బెటర్ అండి, ఎందుకంటే డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు. అడగండి చెప్తా. అంటే దేశ సంరక్షణ కోసం ఆయన చేసే పోరాటం బాగుంటుంది. నెక్స్ట్ పిఎం మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. తెలంగాణలో ఏం చేశారంటే చూస్తున్నారు కదా మీరు, డెవలప్మెంట్ చూస్తున్నారు కదా, అదే అందువల్లే నేను ఆయనని రావాలనుకుంటున్నాను.